ప్రైజ్ గాడ్ జీసస్ నెంబర్ 1 ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ నెల కనుక అందరికీ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ. క్రిస్మస్ అనేది ఎందుకు పండుగ అంటే లోకరక్షకుడు ప్రపంచ ప్రజలను మన పాపాల నుంచి విముక్తి చేసి మానవ జీవితం ఈ లోకంలో ముగిసిన తర్వాత పరలోక రాజ్యానికి మన ఆత్మను తీసుకువెళ్ళి ఒక స్థానం కల్పించేందుకు లోకరక్షకుడు వచ్చాని ప్రపంచమంతా నమ్ముతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ ఎందుకంటే గతంలో సృష్టి ఆది నుంచి ఎన్నో పండుగలు వచ్చాయి, ఎన్నో ధర్మాలు వచ్చాయి. కానీ మానవ జాతి కోసం దేవుడే పరలోకం నుంచి వచ్చి మనతో కలిసి బ్రతికి అతి చిన్న వయసులోనే 33 సంవత్సరాల్లోనే మన కోసం మరణించి మరణాన్ని జయించి 40 దినాలు భూమి మీద ఉండి కనిపించి అపనమ్మకస్తులను కనుక పరలోకానికి వెళ్ళాడు. చాలామంది విన్నారు. ముఖ్యంగా ఆయన శిష్యుల్లో 2 బర్తిలోమయి, తర్వాత తోమా కేరళ చెన్నై వచ్చారు. క్రీస్తు యొక్క బోధనలు చెప్పారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తానికి ఆయనకున్నటువంటి 12 మంది శిష్యుల్లో 2 ఇండియా వచ్చారు, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా ప్రపంచవ్యాప్తంగా తిరిగి క్రీస్తు గురించి చెప్పారు. అవి బైబిల్లో రాయబడి ఉంది. కానీ ప్రపంచ పర్వదినం ఎందుకు పర్వదినం అంటే ప్రతి మనిషి కూడా క్రీస్తుని నమ్మిన వారు ఆయన నమ్మటం ద్వారా ఆయన దేవుడని, ప్రభువని, రక్షకుడని. జీసస్ అంటే ఆయన అర్థం రక్షకుడని, క్రైస్ట్ అంటే అభిషిక్తుడని. అభిషేకం అంటే ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు కానీ దయ్యాలు వెళ్ళిపోతాయి, సైతాన్ శక్తులు బయటికి వెళ్ళిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, జబ్బులు పోతాయి అనేటువంటి నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకం ఎన్నో సందర్భాల్లో మనుషులు ప్రవక్తలకు ఆ శక్తి ఉండదు, కానీ అద్భుతాలు చేసేసి దేవుడు మాత్రమే. ఈ కారణం చొప్పున 25 గొప్ప మతాలు ప్రపంచంలో ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి. ఈ నమ్మకాల గురించి మనం మాట్లాడొద్దు, అది కాదు. దేవుడు ఏం చెప్తా అంటే యేసుక్రీస్తు ప్రభు సర్వలోక ప్రపంచానికి రక్షకుడిగా పుట్టాను. అన్ని దేశాలకు, ప్రధానులకు, రాజులకు, రాష్ట్రాలకు నేనే దేవుడను. నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా నా నమ్మున తండ్రి వద్దకు వస్తారని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ విషయాల్ని హెవెన్లో నుంచి మిఖాయేల్, రఫాయేల్, రగుయేల్, గాబ్రియల్, సమూయేలు దూతలు వచ్చి ఎంతోమంది కలల్లో దర్శనాలతో కనిపిస్తూ ఉంటారు. నా వ్యక్తిగత జీవితంలో 7 సంవత్సరాల సంతానం లేని నాకు ఒక మహాప్రవక్త డాక్టర్ DJ దినకరన్ గారు, నేను క్రీస్తు నమ్మని వాడిన, పేరుకి ఎలీషానే కానీ నమ్మని వాడిను, కమ్యూనిస్ట్ భావాలతో వామపక్ష భావాలతో పెరిగిన నాకు 1996లో న్యూఢిల్లీలో జవహర్లాల్ స్టేడియంలో నా శ్రీమతి పేరు తీసుకొని, దేర్ ఈజ్ ఎ సిస్టర్ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర, హర్ హస్బెండ్ is senior officer, she has everything in her life, she doesn't have a children. Cheer up my sister, you are going to have a child, you are going to have a male child within 1 year. ఆ యొక్క సాక్ష్యంలో భయపడిపోయాను. ఇదిలా జరుగుతుంది, దేవుడు మనుషులతో మాట్లాడతాడా అన్నప్పుడు ఆ సమావేశం అయిన తర్వాత కలిసినప్పుడు ఆయన లెటర్ రాశాడు. ఆయన చెప్పిన విధంగానే 1 yearలో కొడుకే పుట్టాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతం నా జీవితంలో మా శ్రీమతికున్న చిన్న ప్రాబ్లం థైరాయిడ్ వల్ల డాక్టర్లు డిక్లేర్ చేశారు ఆమె ఎప్పుడు తల్లి కాదని. బాబే పుట్టాడు, అనుకునే విధంగా పుట్టాడు. అప్పుడు విశ్వాసం పెరిగింది. దేవుడు మాట్లాడతాడు. ఓ మహాప్రవక్తను ఎన్నుకున్నాడు. అద్భుతాలు జరుగుతాయని నమ్మిన నేను తర్వాత మీరిద్దరు పాపల కోసం ప్రయత్నం చేస్తారో అది విఫలమవుతుందని చెప్పారు. అదే విధంగా జరిగింది. అప్పుడు ఆయన ప్రొఫెసీ, ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరింది కనుక ప్రభువులోకి వచ్చాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మతాల్ని మార్చరు. విశ్వాసం ఉంటేనే ప్రభు ఆకర్షిస్తాడు. క్రిస్మస్ అంటే ప్రభు ఎంతో తన జీవితంలో ఎంతోమంది అన్యులకి ఆదరించాడు. సమరయ స్త్రీ ఒక అన్యురాలు, మగ్దలేని మరియ ఒక అన్యురాలు. కనుకని తర్వాత ఒక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఆయన కూడా అన్యుల ఇంటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు లోకం సనుక్కుంది, నువ్వు యూదుడు కదా, ప్రవక్త కదా,
ఒక లంచగొండి ఇంటికి ఎన్నికలినప్పుడు ఆయన అంటే తప్పిపోయిన కుమారుడు, ఈయన కూడా దేవుని బిడ్డే, ఈయన ఇంటికి నేడు రక్షణ వచ్చిందని స్వయంగా ప్రభువే ప్రకటించాడు. చాలామందికి అర్థం కాంది ఏంటంటే అబ్రహాము సారాయి సంతానం అనేటువంటి వారు ప్రపంచ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అబ్రహాము హాగర్ యొక్క సంతానము ప్రపంచంలో ముస్లింలు సున్నీసు షియాసు. తండ్రి ఒక్కడే, తల్లి మార్పు. ప్రపంచంలోటి ముస్లిం సహోదరులు. ఆయన వృద్ధుడైన ఇద్దరు భార్యలు చనిపోయిన తర్వాత అబ్రహాంకు మూడో భార్య చేయబడింది. ఆమె పేరు కెతూరా. ఆమె విగ్రహారాధకులు పూజలు చేసేది. అయినప్పుడు కూడా ఆ ప్రజలే ఆర్యులుగా ఈనాడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ. క్రీస్తు యొక్క ఉద్దేశం అబ్రహాం సంతానం ద్వారా పుట్టిన ప్రపంచ ప్రజలందరూ రక్షణలోకి రావాలని ప్రభు శిలువలో మరణించాడు. ఆయన మరణము, శిలువ మరణము ఏ ఒక్క జాతి కోసం కాదు, కులం కోసం కాదు, మతం కోసం, ప్రపంచ ప్రజలందరికీ. ఈ విషయం తెలియని కొంతమంది కొన్ని ధర్మాలను, మతాలు విమర్శిస్తూ ఉంటారు. ఒక మనిషిని, ఒక ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు. క్రీస్తు అది బోధించలేదు. క్రీస్తు ఈ లోకానికి మతాన్ని తీసుకురాలేదు, కేవలం మార్గాన్ని మాత్రమే తీసుకొచ్చాడు. ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే క్రిస్మస్ జరుపుకోవాలంటే లేదు. ప్రపంచంలో గొప్పగా పండుగ జరుపుకునేది ఒక క్రిస్మస్ మాత్రమే. ఎందుకంటే దేవుని నమ్మనివాడు, నాస్తికుడు, తార్కికులు చాలామంది 25 డిసెంబర్ నాడు ఈరోజు ఏమి అంటే తెలుసో తెలియకో ఆయన ఏం చెప్తాడంటే క్రిస్మస్ అంటాడు. తనకు తెలియకుండానే, ఇష్టం లేకుండా కూడా క్రీస్తు పేరును తన స్వరం ద్వారా పలుకుతూ ఉంటాడు. అది దేవుని యొక్క గొప్పతనము. చరిత్రలో చూసుకుంటే ఎలా ఉందంటే క్రిస్మస్ సందేశం ఏంటంటే శాంతి, సమాధానము, ప్రేమ. హింసకు క్రైస్తవత్వములు తావు లేదు. ఒకరిని విమర్శించటము లేదు. ఒకరిపై దాడి చేయటము లేదు. అన్యాక్రాంతంగా ఆశ దోచుకోవటము లేదు. ఇతరులపై చాడీలు చెప్పటము లేదు. కొండలాడటము లేదు. ఈ సందేశాలను చెప్పకుండా కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ అమాయకత్వంతో కొంత సొంత జ్ఞానం చెప్పటం వల్ల ఎలక్ట్రానిక్ మీడియంలో, సోషల్ మీడియాలో కొన్ని అపశృతులు పరుగుతూ ఉంటాయి. అది సమాజానికి మంచిది కాదు. క్రీస్తు దాన్ని హర్షించడు. నా దృష్టిలో డీజే దినకరన్ కానీ, తర్వాత డాక్టర్ డేవిడ్ పాల్ యాంగిచ్చో గొప్ప ప్రవక్త, సౌత్ కొరియా ఆయన, వారిని కలిశాను 2012లో. ఒక సమావేశానికి ఏర్పాటు చేసి పిలిచాము. ఆయనతో డయాస్ మీద షేర్ చేసుకున్నాను. ఆయన చర్చిలో సియోల్లో ప్రతి సండే ఒక 11 నుంచి 12 లక్షల మంది వస్తారట. ఒక మహాప్రవక్త బిల్లీ గ్రామ్ గారు, అమెరికా ఆయన, ఇంగ్లీష్ డిక్షనరీ కంఠస్థ పాఠం చేసిన వాడు. ఆయన కోసం ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, ప్రధానులు కూడా ఆయన ఇంటర్వ్యూ కోసం పరితపించేవాళ్ళు. ఆయన క్రీస్తుని మాత్రమే ప్రచురించేవాడు, ఎవ్వరికి విమర్శించేవాడు. ఒక్కసారి కూడా అన్ని సాంప్రదాయాలు, మతాన్ని, కులాలను ఎప్పుడు ఆయన విమర్శించలేదు. అమెరికన్ ప్రజలు అంత మహాప్రవక్తను 3 సార్లు అమెరికా అధ్యక్షుడు కామని అడిగినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు నాకు క్రీస్తుని బోధించటము, క్రీస్తు గురించి ప్రచారం చేయటమే గొప్ప తప్ప అమెరికా అధ్యక్షుడి పదవి వద్దని ఆయన తిరస్కరించాడు. రైన్హార్డ్ బ్రూకే, జోయల్ హస్టన్, జోసెఫ్ ప్రిన్స్ వీళ్ళందరూ మహాప్రవక్తలు. జ్ఞానం కలిగిన వాడు, దేవునితో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగిన వాడు. వాళ్ళు బోధన మీరు ఉన్నప్పుడు ఒక డినామినేషన్ కానీ, ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సిఎస్ఐ, సిఎన్ఐ, రోమన్ క్యాథలిక్ వీళ్ళంతకు ఉంటారు. డినామినేషన్తో కొంతమంది ఇబ్బంది పడుతూ విమర్శించుకుంటూ ఉంటారు. క్రీస్తు చెప్పలేదు, దేవుడు ఒక్కడే, ఆయనే లోకరక్షకుడై వచ్చాడు. ఆదికాండం 3:15లో స్త్రీ కనినటువంటి కుమారుడితో వైరం వస్తుందని చెప్తున్నారు. క్రిస్మస్ ఎప్పుడు కూడా లూకాసు వార్తలు, న్యూ టెస్ట్మెంట్ లేదు. దేవుడు ఆదాము అవ్వలు తినగూడని పండు తిని శాపానికి గురైనప్పుడు, అప్పుడు దేవుడే ఈ శాపాల నుంచి విముక్తి చేయాలంటే నా వల్లే అవుతుంది, నరుడు వల్ల కాదు అనుకుని తనే క్రీస్తు రూపంలో ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నాడు. అది ఆదికాండం 3:15లో రాయబడుతుంది. నేను వచ్చి సర్పంలో ఉన్న నిన్ను కొట్టేస్తాను, నువ్వు చంపబడతావు అని చెప్పి నిందించాడు. ఆ సర్పం ఎవరు కాదు, అపవాది సైతాను. కనుకని ఆ స్త్రీ ఎవరు కాదు, మరియమ్మ తల్లి.
కనుకనే సృష్టి ఆదిలోని ఆదాము అవ్వలు సృష్టించిన నాడే మరియమ్మ తల్లి లోకరక్షకుడు యేసుక్రీస్తుని కంటుందని బైబిల్ చెబుతుంది. ఈ విషయం చెప్పకుండా మరొక మహాప్రవక్త జకరియా గారు, క్రీస్తు గురించి చెప్తున్నాను. జకరియా అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 540లో ఈనాటి ఇరాక్ దేశము, ఆనాడు బబులోను సామ్రాజ్యం అంటారు, కొనుక్కోబడ్డాడు ఎక్కడ ఇజ్రాయెల్ దేశం నుంచి. 20 సంవత్సరాలు అతి పిన్న వయసులోనే ఆయన ప్రవక్త అయి ఇతర దేశాలకు కొనుక్కోబడినటువంటి క్రైస్తవులారా, యూదులారా, మీరంతా తిరిగి ఇజ్రాయెల్ దేశం తిరిగి రావాలని చెప్తూ ఒక ప్రవచనం చేస్తాడు. క్రీస్తు ఈ లోకానికి వస్తాడు, లోకరక్షకుడే వస్తాడు, ఆయన గాడిద మీద ఊరేగించబడతాడు. ఆయన తన శిష్యుల్లో ఒకడు 30 వెండి నాణాలకి కొనబడతాడు. ఆయన సిలువ వేస్తారు. సిలువ వేసిన తర్వాత ఆయన మరి తిరిగి లేస్తాడు, మరణాన్ని జయిస్తాడు. దానికి ఆనువాలుగా ఆయన చేతుల్లో కొట్టబడి సిలువ యొక్క మేకులు రంధ్రాలు కనిపిస్తాయి, తన కాళ్ళల్లో కూడా తిరిగి లేస్తాడు అని చెప్పాడు. కనుకనే ఇవన్నీ కూడా క్రిస్మస్ అనేది కేవలం లూకా సువార్తలో గాబ్రియెల్ దూత మరియమ్మ తల్లికి వచ్చిన దర్శనం కానే కాదు, కానీ ఆదికాండం 3:15 ఉంది, యెషయా 9:6 ఉంది. తర్వాత యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 650లో పుట్టిన మహాప్రవక్త. ఆయన గొప్పగా చెప్పాడు క్రీస్తు గురించి, లోకరక్షకుడు వస్తాడు. తర్వాత ఏం చెప్పాడంటే, ఈనాడు తర్వాత ఇదే జకరియా 9:5లో చెప్తే గాజా రగిలిపోతూ ఉంది. ఈనాడు ఇజ్రాయెల్ దేశము, హమాసు, ఇరాన్ దేశాలతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధాన్ని గురించి క్రీస్తు పూర్వం 540లో ఈ జకరియా అనే ప్రవక్త చెప్పేశాడు. కనుకనే ఇక 540 సంవత్సరాలు ఈ 2024 సంవత్సరాలు పోల్చుకుంటే 2700 ఇయర్స్ క్రితమే ఈనాడు జరుగుతున్న యుద్ధం గురించి బైబిల్లో రాయబడింది. ఇది బైబిల్ చరిత్ర. దేవుడు లోకానికి వస్తాడు, చంపబడతాడు. మరి క్రిస్మస్ గొప్ప సందేశం చాలామందికి తెలియని విషయము. క్రీస్తు పుట్టేటప్పుడు ఆ యెరూషలేము దేవాలయము 3వసారి కట్టబడుతుంది. ఫస్ట్ కట్టబడింది దావీదు కుమారుడైన సొలొమోను చేత కట్టబడింది. తర్వాత అది కూల్చివేయబడుతుంది. హగ్గయి, నెహెమ్యా దాన్ని రిపేర్ చేస్తారు, మరమ్మతులు చేస్తారు. క్రీస్తు పుట్టేటప్పుడు ఆనవాళ్ళు ఏంటంటే, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని హేరోదు అనే రాజు పరిపాలిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పన్నులు కట్టుకుంటూ మాకు ఆలయం కట్టాలి, మా పితరులైనటువంటి సొలొమోను రాజు దావీదు కట్టించిన ఆలయం కావాలని స్ట్రైక్ చేస్తారు. ఆ స్ట్రైక్ చేసినప్పుడు ఆ పన్నులతోటి ఆ యొక్క ఉద్యమానికి భయపడి హేరోదు మహారాజు ఆలయాన్ని 3సారి కట్టిస్తారు. ఇప్పుడు రాకడ సూచనలు ఏంటంటే, ప్రపంచవ్యాప్త మూడో ప్రపంచ యుద్ధం కనబడుతుంది. ఇది హెచ్చరిక అనమాట. ఈ క్రిస్మస్ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఏం చెప్పాడంటే, ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేమే రాజధాని. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆనాటి యెరూషలేం టెంపుల్ కూడా 4సారి రిపేర్ చేయబడుతుంది. దానికి యుగ సమాప్తి జరుగుతుందని ప్రభువు 2024 సంవత్సరాల క్రితం శిలువలో మరణించి పరలోకానికి వెళ్ళిన ప్రభువు మళ్ళీ తిరిగి వస్తాడని బైబిల్ చెబుతుంది. తన శిష్యుల్లో తనకిష్టమైన శిష్యుడు యోహాను, ఆయన బ్రతికుండగానే 3 రోజులు పద్మాసు అరణ్యం నుంచి పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని చూసి మరలా భూమి మీదకి వచ్చి తన శరీరంలో ఆత్మతో రూపుడై తిరిగి వచ్చి బ్రతికి ప్రకటన గ్రంథం రాశాడు. ఆ ప్రకటన గ్రంథం రాసిన ప్రతి విషయాలు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. కనుకనే రాకడ దగ్గర ఉన్నది. కనుక ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే, మనం ఎన్నో పాపాలు చేస్తాం, తప్పులు చేస్తాం, మనుషులం కనుక ప్రభువుని నమ్ముకొని, కనుకనే దేవుడున్నాడు. మనిషి మరణం తర్వాత ఒక లోకం ఉంది, దాన్నే పరలోకం అంటాం. అన్యులు స్వర్గం అని చెప్తారు. తప్పు చేసిన వాళ్ళు నరకం అని చెప్తారు. నరకం అనేది ఏ భాషలో మాట్లాడినా ఏ మతంలో ఒకటే, దానికి అర్థం ఒకటి, స్వర్గము పరలోకము. కనుకనే బైబిల్ ప్రకారము ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. కేవలం ప్రభుని కుడిపక్క దొంగ నమ్ముకుని ఏమయ్యాడంటే పరలోకానికి వెళ్ళాడు 35 మార్క్స్ తోటి. దేవునికి భూమి మీద గొప్ప సేవలు చేసిన వాళ్ళు 60% 2వ హెవెన్కి వెళ్ళిపోతారు. మహాప్రవక్తలు, హతసాక్షులుగా మారిన శిష్యులు ఎంతోమంది భూమిలో యెహోవా దేవునికి యేసుక్రీస్తు కుడి ఎడవల వైపున 12 మంది 24 మంది అని బైబిల్ చెప్తుంది. కనుకని శాంతి సమాధానం కలిగి అబ్రహాము సారై సంతానమైన ప్రపంచ క్రైస్తవులు
అబ్రహాము హాగర్ సంతానమైనటువంటి ముస్లిం సహోదరులు సియాసు, సున్నీసు, అరబ్బులు అందరూ, అబ్రహాము మూడో భార్య అయినట్టు కెతూరా సంతానమైన ప్రపంచ ప్రజలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోకుండా, నశించకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మన ప్రయాణం సాగించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పేదే యేసుక్రీస్తు యొక్క సందేశము. ఏ నరుడు కూడా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. నరకంలో వెళ్ళేది అపవాది సైతాన్ తప్ప నరుడు కాదు. దేవుడు మనం సృష్టించుకుంది తన పోలికల్లో తనతో పాటు పరలోక రాజ్యంలో తనతో పాటు నిత్యం జీవించాలని మనం సృష్టించుకున్నాడు. దిస్ ఈజ్ రియల్ క్రిస్మస్, దిస్ ఈజ్ రియల్ మెసేజ్. నరులందరూ సర్వలోక ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, కుమార్తెలమే. ఇది సందేశము. నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు నేను నమ్మటం, కళ్ళ దర్శనాలతో ప్రభువుని చూడటము, వ్యక్తిగతంగా నేను ప్రభువుని తెలుసుకోవటము, బైబిల్లో చెప్పినటువంటి అంశాలను ఒక్కొక్క వాక్యానికి 10 రకాల అర్థాలు రీసెర్చ్ చేసి తరిచి తెలుసుకొని నమ్మి విశ్వసించి చెప్తున్న మాటలు ఇవి. అందరికి శుభములు కలగాలి, అందరు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో మనం భాగస్థులు ఉండాలి. ఇతరుల కోసం, పరుల కోసం ఏ ఒక్కరిని విమర్శించకండి, ఏ ధర్మాన్నే నిందించకండి. ఒక సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఒక మనిషి పుట్టుకతో కొన్ని సంప్రదాయాలతో పుట్టాడు. అది అతను తప్పు కాదు, అతనికి తెలియదు, చెప్పిన వాళ్ళు లేరు. మనిషి తెలుసుకున్నప్పుడు ఎవరు నా రక్షకుడు, నా జీవితం ముగించింది, నేను ఎక్కడికి వెళ్తానన్నది వ్యక్తిగతంగా తెలుసుకునే స్థితిలో క్రైస్తవులు ఉండాలి. క్రీస్తుని పోలినట్టుగా ఉండాలి. మన జీవితం క్రీస్తులో కనీసం 10% ఉన్నప్పుడు ఎదుటివరకు చూడండి. ఈ జీవితం, ఈ ఆఫీసర్, ఈ జీవితం, ఈ ఆఫీసర్ చూడండి, ఈ అధికారి చూడండి, ఈ రైతు చూడండి, ఈ ఇవాంజలిస్ట్ చూడండి, ఈ ఐఏఎస్ ఆఫీసర్ చూడండి, ఈ ఐపీఎస్ చూడండి, ఈ మినిస్టర్ గారు చూడండి, ఆయన జీవితం ఎలా ఉందో. ఉదాహరణ డాక్టర్ మన్మోహన్ సింగ్, ఏ క్లీన్ ప్రైమ్ మినిస్టర్, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ లోకాన్ని విడిచిపెట్టిన రతన్ టాటా గారు దాదాపు 120 సంవత్సరాల చరిత్రను దాన్ని చనిపోయిన ప్రపంచం అంతా బాధపడింది. అంత మంచి ఇమేజ్తో ఒక మంచి వ్యాపారవేత్తగా భారతదేశాన్ని తన కంపెనీ సంపత్తో పోషించినటువంటి వ్యక్తిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక ప్రవక్తకు, ఒక అధికారికి, ఒక వ్యాపార రతన్ టాటాకి అంత మంచి పేరు ఉన్నప్పుడు దేవుడైన యేసుక్రీస్తుకి ఎంత మంచి పేరు ఉంటుంది. ఒక డాక్టర్ అంబేద్కర్, ఆయన మరణాన్ని, పుట్టుకను దేశంలో చాలా నలుమూలలు జరుపుకుంటారు. ఒక మనుషులమంతా. అలాంటప్పుడు మననే సృష్టించినటువంటి, మనందరికీ జన్మనిచ్చినటువంటి తండ్రి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడై ఉంటాడు. ఎందుకంటే మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు, మన కోసం మరలా తిరిగి భూలోకానికి రాబోతున్నాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని క్రీస్తు 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలిస్తాడని బైబిల్ చెబుతుంది. బైబిల్కి వ్యతిరేకంగా మనం ఏది కల్పించకూడదు, చెప్పకూడదు. చరిత్రకారులు, జ్ఞానులు, ప్రవక్తలు పరలోకం నుంచి విశ్వాసంతో ప్రార్థన చేసి సంపాదించుకున్న వాక్యం తప్ప మన సొంత జ్ఞానంతో రాసిన గ్రంథం ఇది కానే కాదు. క్రిస్మస్ ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రీస్తులాగా ఉండాలి. యేసయ్య చెప్పిన బోధనలు మాట్లాడాలి. యేసయ్య చేసినటువంటి అద్భుతాలు చేతనైతే చెయ్యాలి. అద్భుతాలు చేసేది దేవుడు తప్ప మనిషి కానే కాదు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, కన్నీటితో ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో ఆయన అద్భుతాలు చేస్తాడు, ఒక మేలు చేస్తాడని నమ్ముతామో, తప్పనిసరిగా అద్భుతాలు మీరు పొందుకుంటారు. ఎందుకు ఆయన కాలు నడిచాడు. ఆ రోజుల్లో ఏ గుర్రం కూడా ఎక్కలేదు, ఏ 5 స్టార్ హోటల్లో ఉండలేదు, ఖరీదైన భోజనం కూడా ఆయన చేయలేదు. ఆయన జీవితంలో ఈనాడు ఎంతోమంది రకరకాల 21st సెంచరీలో డిజిటల్ టెక్నాలజీలో ఉన్నాం. ఆ యొక్క లైఫ్ స్టైల్ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ప్రతి ఒక్కడు కూడా ఒకడు ప్రార్థన కోసం కానీ, జబ్బుతో వచ్చిన, బాధతో వచ్చిన, దెయ్యాలు పట్టి వచ్చిన, అవసరంతో వచ్చినప్పుడు ప్రతి పాస్టర్, ప్రతి ప్రవక్త, ప్రతి దేవుని బిడ్డ ప్రేమతో ఆ వ్యక్తిని దర్శించి మాట్లాడి ప్రార్థన చేసి యేసయ్యన ప్రేమను ఎవడైతే కనపరుస్తాడో వాడే క్రైస్తవుడు. అది లేకుండా వచ్చిన వాడు పేదవాడని, వాడికి ఒక ఉనికి లేదని నువ్వు కనుక పట్టించుకోకపోతే అది క్రైస్తవత్వం కాదు, క్రీస్తు మార్గం కాదు. క్రీస్తు అలా ఎప్పుడు కూడా చెప్పలేదు.
పేదలను, అనాథలను, దరిద్రులను, వ్యభిచారములో ఉన్నటువంటి స్త్రీలను కూడా దర్శించి కాపాడి క్షమించి తన ప్రేమను చూపిన వాడే నిజమైన దేవుడు. ఆయనే నజరేయుడు, లోకరక్షకుడు. చాలామంది కొన్ని సందేశాలు ఉంటాయి. క్రిస్మస్ సందేశం ఏంటంటే ఆయన రెండో రాకడతో ఈ నెలలో పుట్టాడు, ప్రపంచం నమ్మింది, నేను నమ్మాను, అందరు నమ్ముతారు. రెండో రాకడ తర్వాత ఎక్కడ కనిపిస్తాడు, ఏ ఊర్లో వస్తాడు అనుకుంటారు. మేఘారూరుడు వస్తాడు, చేరువుల కేరువులతో వస్తాడు, ప్రధాన దూతలతో వస్తాడు అనుకుంటారు. కానీ చరిత్ర చెప్తుంది ఏంటంటే, జ్ఞానులు చెప్పిన మహాప్రవక్తలు యేసుక్రీస్తు ఏ ఊరిలో పుట్టాడో బెత్లెహేం అంటారు. బెత్లెహేం అనేది చాలా ఉన్నాయండి. ఇజ్రాయెల్ 12 బెత్లెహేములు ఉన్నాయి. కానీ మీకా ప్రవక్త రాసినటువంటి 5వ అధ్యాయం 2లో ఓ బెత్లెహేం ఎఫ్రాతా, యూదా ప్రధానంలో ఎంతమైనో అల్పమైన దానో కావు అని చెప్పాడు. అంటే యేసయ్య పుట్టింది బెత్లెహేం ఎఫ్రాతాలో, బెత్లెహేం కాదు. ఆ ఎఫ్రాతాలో ఎక్కడైతే పుట్టాడో ఆ బెత్లెహేం ఎఫ్రాతాలో ఆయన కనిపించబోతున్నాడు. ఇంతకీ ఆ బెత్లెహేం ఎఫ్రాతా ఎక్కడుందంటే, మనకు సైన్స్ తెలిసిన వాళ్ళు కర్కట రేఖ, మకర రేఖ అని ఉంటుంది తెలుగు చెప్తే. సెంటర్లో ఉండేది ఈక్వెటార్, భూమధ్య రేఖ ఉంటాం. ఆ భూమధ్య రేఖలో మాత్రమే ఆయన కనిపిస్తాడు. పరలోకం దిగివచ్చి ఆ విధంగా నార్థన్ హెమిస్ఫియర్లో చీకటైతే, సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న మనకు పగలైతే ప్రతి ఒక్కరూ ఆయన చూసే విధంగా తను ఏ ఊరిలో పుట్టాడు, ఏ బెత్లెహేం ఎఫ్రాతాలో పుట్టాడు, అది తప్పనిసరి దేవుడు ఎలా నిర్మించుకున్నా అంటే భూమధ్య రేఖ మధ్య పుట్టాడు. కనుకనే నార్త్ అమెరికన్ స్పీరోడ్ మా దేవుడు అంటానికి వీల్లేదు, దక్షిణ భూగోళంలో మన దేవుడు కాదంటానికి వీల్లేదు. అందరికీ దేవుడై సమానం చూపిస్తూ కేంద్రంలో పుట్టి అక్కడ కనిపిస్తాడు. ఆనాడు సజీవులైన ప్రతి ఒక్కరూ మన కంటి ద్వారా వీ షల్ సీ హిమ్ విత్ అవర్ నేకెడ్ ఐ, వీ షల్ సీ హిమ్ విత్ నేకెడ్ ఐ. ద పీపుల్ హూ బిట్రేడ్ హిమ్, హూ స్టాబ్డ్ హిమ్, హూ అబ్యూజ్డ్ హిమ్, హూ పర్సిక్యూటెడ్ హిమ్ shall also see him, shall also see him. Is the same Jesus, the same Lord. Yes, even if that particular moment, if any believer believes that he is a Savior, came back in second time, they shall be, he shall be, she shall reach the heaven. The way the robber, a thief, was crucified along with Jesus, the right side, he said, "My Lord, I am a culprit, I am a thief. I deserve this punishment. You are a Lord, Son of God. You don't deserve this crucifixion. Remember me in your world. Yes, you shall be with me in my world." The Jesus replied, "You shall be with me in my world." నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. అతను దొంగతనం చేసి ఉండొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ఆ కుడివైపున్న దొంగ పాపాలు ఒక్క క్షణంలో క్షమించబడ్డాయి. దట్ ఈజ్ ఏ లవ్ ఆఫ్ క్రైస్ట్. అంతగా క్షమించిన వాడు, తన సిలువ వేసిన వాడు, తుమ్మితో ఉంబివిడిచిన వాడు, తను మరణించాడా లేదని తన బరుసుతో 3 గంటల సమయంలో పక్కలో బల్యంతో పొడిచిన శతాధిపతి. ఆ శతాధిపతి అంటే ఇప్పుడు మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో డిఐజీ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈక్వల్. అతనికి కలర్ బ్లైండ్నెస్ ఉందట. ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రభువును పక్కల బల్యంలో పొడిచాడో ఆ రక్తం చింది తన కంటి మీద పెట్టినప్పుడు అతని కంటి చూపు వచ్చిందట. అందరితో వంట కలర్ బ్లైండ్ 6 గంటల తర్వాత రేచీకటి అంటారు, ఆ రేచీకటి పోయిందట. అప్పుడు ఆయన నమ్మాడు, ఈయన సిలువేశామా, దేవుడిని సిలువేశామా, ఎంత పాపం చేసుకున్నామని ఆయనే దేవుడు సాక్ష్యంగా మారాడు. పౌలు శీలలు సిలువలు వేసినప్పుడు, ఆయన యేసయ్యను దర్శించినప్పుడు అక్కడ రోమలో ఆయన చెరసాలలో భూమికి భూకంపం వచ్చేసింది. ఆ జైలు భయపడిపోయాడు. ఎవరికి చెంకెళ్ళు కూడా తెగిపోయాయి. హూ రిమూవ్ ది చైన్స్ ఫ్రమ్ ది హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఆ చేతులకు కాళ్ళకున్న ఎన్నో సంఖ్యలు ఎవరు తీసేటే దేవుడే తీసేశాడు. ఇంకో అద్భుతం, బైబిల్లో క్రీస్తు ఆదికాండం నుంచి ఉన్నాడు. ఆదిలో ఉన్నవాడు యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడే క్రీస్తు రూపంలో వచ్చాడు. కనుకనే దానియేలును సింహబోరలో నుంచి రక్షించిన యేసుప్రభువే షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేసినప్పుడు తన తలలో ఒక వెంట్రుక కూడా కమిలిపోకుండా ఒక ఎయిర్ కండిషన్ నుంచి బయటపడి తీస్తున్న యేసుక్రీస్తు ప్రభువే. మోసే చేతిలో ఉన్న కర్ర కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఎర్ర సముద్రం పాయలు చేయడానికి మోసేకి శక్తి లేదు.
రాజకుమారుడు ఐగుప్తు నుంచి వెలువేయబడ్డాడు ఒక మర్డర్ కేసులో. 80 సంవత్సరాల వయసులో God has chosen him to lead this 30 lakh Israel people from bondage and slavery from Egypt to Canaan. ఆ ఖానాన్ అనేది ఈనాటి ఇజ్రాయెల్ దేశము. కనుకనే 8 సంవత్సరాల వయసులో ఎందుకు తీసుకున్నాడు అన్నప్పుడు దేవుడు ఎప్పుడు మన హృదయాన్ని చూస్తాడు. మంది మార్బలమును, లక్షల కోట్లు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రధానివా, రాష్ట్రపతివా అని చూడడు. ఈ షల్ మేక్ ద వీక్ అండ్ ద మైటీ. బలహీనులను, దరిద్రులను లేవనెత్తి బలవంతుల సింహాసనం తీసివేసి బలహీనుడు చెతికిస్తాడు. సౌలును గద్దెదించి గొర్రెల కాపరైన దావీదును రాజును చేసిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువే. ఈజ్ దేర్ ఆల్ ది టైమ్. ఈ విధంగా క్రిస్మస్ సందేశం ఉండాలి తప్ప వక్ర భాషలతోటి, జ్ఞానం తక్కువతో బైబిల్ సరిగా అర్థం చేసుకోండి చెప్పేది దేవుని సందేశం కాదు. ఆ క్రీస్తు అలాంటి సందేశం పరలోకం హర్షించడు. జ్ఞానులు, అనేక కులాలు, మతాలు ఉన్నటువంటి దేశం అన్నది. అది దేవుని బిడ్డ. భారతదేశం క్రీస్తు దేశంలో ఒక భాగము. సర్వ ప్రపంచం 217-18 భూలోకంలో కంట్రీస్ ఉన్నాయి. ప్రతి దేశము, ప్రతి పౌరుడు, ప్రతి నరుడు ఆయన బిడ్డలే. కనుకనే క్రైస్తవులు చేయవలసిన ప్రార్థన ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా లెట్ ది వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ షల్ స్టాప్ ఫస్ట్. లెట్ ది వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, హమాస్ షల్ బి స్టాప్. అక్కడ ప్రజలు బాధపడుతున్నారు. అమాయకులు, పసిబిడ్డలు మరణానికి గురవుతున్నారు. మరణం ఎప్పుడు కూడా మంచిది కాదు. యుద్ధం జరిగిన అంతకన్నా మంచిది కాదు. అది దేవుడు కోరుకోలేదు. మన అజ్ఞానంతో, పట్టుదలతోటి, ఎగోతోటి నాయకులు రాజకీయంగా చేస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధాలు ఆగిపోవాలని ఒక క్రైస్తవుడిగా పిలుపునిస్తున్నాను. మనమందరూ ప్రార్థన చేసి ప్రపంచం శాంతిగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైనటువంటి పౌరు చెప్పుకోవాల్సిన బాధ్యత గల క్రైస్తవుడి యొక్క బాధ్యత కూడా అదే నమ్ముతూ, విశ్వసిస్తూ ఒక వ్యక్తిగా, దేవుని సేవకుడుగా నా జీవితంలో నాకు కుమారుడు ప్రవక్త చేసిన ప్రార్థన ప్రభు ఇచ్చిన వరంగా నమ్ముతూ ఇలాంటి అద్భుతాలు కొన్ని వందల, వేల, లక్షల కోట్ల ప్రపంచంలో జరిగి ఉంటాయి. ఆ విధంగా అద్భుతం చూసి నమ్మి నా జీవితంలో దేవుడు చేసిన మేలు ద్వారా నేను దేవుడి దగ్గరికి వచ్చాను తప్ప ఒక ప్రవక్తల ద్వారా కానీ, బోధల ద్వారా కానీ, మతం ద్వారా కానీ ప్రలోభాలు పెట్టి ఏ ఆశ చూపెట్టడం వల్ల నేను వచ్చిన వాడను కాదు. అందుకని మత మార్పులైన విషయాన్ని నేను ఎప్పుడు నమ్మను. నీకు నమ్మకం ఉంటేనే వస్తావు, నమ్మకం ఉంటేనే ప్రభు నమ్మకం. అది నీ క్షేమము, నీ రక్షణకు మార్గం అవుతుంది. నీ లోకంలో ఈ ప్రయాణం ముగిసిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రభు నీకు స్థానాన్ని కల్పిస్తాడు. ఈ లోకంలో మనుషులు రియల్ ఎస్టేట్, మన ఇల్లు కట్టుకుంటాం రియల్ ఎస్టేట్ ద్వారా, బయలుదారి మేస్త్రి ద్వారా, ఇంజనీర్ ద్వారా, ఆర్కిటెక్ట్ ద్వారా. కానీ పరలోక రాజ్యంలో ఇల్లు మనం కట్టుకోం. మనం మరణించి ఆత్మ పరలోక, అక్కడ దేవుడే యేసుక్రీస్తు ప్రభువే మనకి హెవెన్ కడతాం. లెట్ యువర్ హార్ట్ నాట్ ఇన్ మిస్ ట్రబుల్. ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఎ మ్యాన్షన్ ఫర్ యూ. ఇఫ్ దర్ ఇస్ ల్యాకింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్యాడిక్వసీ, ఐ షల్ గో అండ్ బిల్డ్, ఐ విల్ కమ్ బ్యాక్. పరలోక రాజ్యం నీకు నివాసం కట్టిస్తాను. ఆ నివాసాలు తక్కువ ఉంటే నాకు చెప్పండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని దేవుడు చెప్తున్నాడు. అది యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో తన శిష్యుడే స్వయంగా రాశాడు. హెవెన్లో, పరలోక రాజ్యంలో బంగారు వీధిలో తిరుగుతామట బైబిల్ చెబుతుంది. ఎంతోమంది ప్రవక్తలు సజీవంగా బ్రతికుండగానే పరలోకానికి దర్శనం ద్వారా, కళల ద్వారా వాళ్ళ ఆత్మ వెళ్ళి పరలోకాన్ని చూసి మళ్ళీ భూమి మీదకి వచ్చి బైబిల్ రాశారు, బైబిల్ వ్యాఖ్యానాలు రాశారు. మహాప్రవక్త డాక్టర్ డిజే దినకరన్ గారు యేసయ్యను 17 సార్లు చూశాడు. ప్రత్యక్షంగా 3.5 గంటలు ఆయనతో మాట్లాడాడంట. కనుకని ఆయన దేవుడని, సజీవుడని, మరణాన్ని జయించాడని, మృత్యుంజయుడని, రెజరెక్టెడ్ జీసస్ అని. కనుకనే ఆయన పరలోకానికి వెళ్ళి చేసిన మేలంటే పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. తండ్రి నుంచి, కుమారు నుంచి ఆ హోలీ స్పిరిట్ గాడు అంటారు. మన చుట్టూ వైఫైలు తిరుగుతూ మనం కాపాడుతూ ఉంటుంది. ఈ సందేశము, ఈ సంతోషము క్రిస్మస్తో అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. ప్రపంచాల యుద్ధాలు వద్దు. మనమంతా దేవుని బిడ్డలము. ఏదో ఒక రోజు ఈ లోకంలో ప్రయాణం ముగుసుకుని ఆయన సన్నిధికి వెళ్ళవలసిన కనుకని ఈ సందేశమే నిజమైన క్రిస్మస్ సందేశం అని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను. ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. ఎవరి నమ్మకాలు వాడుకుంటాయి. ఎవరు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు కూడా ఒక ఆలోచన కలగకూడదు. వ్యక్తిగత జీవితం చొరబడి ప్రభువుని నమ్ముకోని బలవంతం పెట్టకూడదు. అది దేవుడు క్రీస్తే అంగీకరించడు. ఆ తలంపులను, ఆ ఆలోచనలు
కనుకని ఆ దుష్ప్రచారకు దూరంగా ఉండాలి. క్రీస్తుని నమ్ముకుంటే మనకు జీవితంలో మేళ్ళు జరిగితే ఖచ్చితంగా ప్రభువులోకి రండి. అది మీ వ్యక్తిగతమైన స్వేచ్ఛకు వదిలిస్తున్నాము. దేశంలో, భారతదేశంలో మన రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఆ రాజ్యాంగ పరిధిలోనే మన ప్రవర్తన ఉండాలి తప్ప రాజ్యాంగ పరిధి దాటి ఎవరూ ప్రవర్తించకూడదు. ఆ హక్కు రాజ్యాంగం ఏ పౌరుడికి ఇవ్వలేదు. ఈ దేశమే కాదు, ఏ దేశంలో కూడా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? లా ఆఫ్ మోజెస్. మోషే ప్రపంచ దేశాలకు ధర్మశాస్త్రం పట్టుకొచ్చాడు. దేవుడు భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ను ఉపయోగించి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగము దేవుని ఆజ్ఞ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తించకూడదు. దేవుడు కూడా దాన్ని అంగీకరించడు. ఉదాహరణ, క్రీస్తు జీవితంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన సివిల్ సర్వెంట్ తోటి ఇంటరాక్ట్ అయ్యాడు. ఉదాహరణకి ఒక సెంచూరియన్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ క్యాడ్ తన సేవకుడు మరణయాత్రలో పడుతున్నప్పుడు యేసయ్య వస్తే బాగుంటుంది, ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. మెసేజ్ పంపించినప్పుడు, అయ్యో, ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ 100 పోలీస్ స్టేషన్కి అధిపతి నన్ను కోరుకున్నాడని యేసయ్య ప్రార్థన చేయకుండా స్వయంగా నడుచుకుంటూ వచ్చేశాడు. ఆ సెంచూరి భయం వేసింది. ప్రభువా, నువ్వెందుకు వచ్చావు? ఒక మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు ఏ క్షణంలో అయితే సెంచూరియన్ నమ్మాడో ఆ క్షణంలోనే అతను స్వస్థపడ్డాడు. తర్వాత నికోడెమస్, కొర్నేలియస్ అయిన ఈనాటికలో ఐఏఎస్ ఆఫీసర్కి సమకాలికుడు కనుకనే సివిల్ సర్వెంట్స్ తోటి యేసు ప్రభువే ఇంటరాక్ట్ అయ్యాడు, కలిసి జీవించాడు, వారి అధికారాన్ని ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మై గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. ఈ టీవీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరి శుభము మేలు కలగాలని నెంబర్ 1 టీవీ ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. God will bless all of us. Happy Christmas, Happy New Year. May God bless all of us. Thank you.